ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అందరూ కూడా పర్యావరణం గురించి చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎండాకాలంలో ఎంత ఎండ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా కాలిపోతున్నామా, ఉడికిపోతున్నామా అనేటువంటిది ప్రాక్టికల్గా ఫీల్ అయ్యారు. ఏసీలు కూడా పని చేయలేదు. ఏసీ ఉన్నా కూడా ఏసీ ఉందా అని డౌట్ వచ్చేది. అండ్ ఎంత ఉందాము అనుకున్నా అట్లీస్ట్ కూలర్ కూడా లేకుండా ఎవరు ఉండలేకపోయారు. అలాంటి భయంకరమైనటువంటి వేసవిని మనం చూసాము. అలాగే వర్షాలు కూడా చాలా భయంకరంగా పడతాయి అంటున్నారు. కాబట్టి ఈ విధంగా పర్యావరణంలో అత్యంత తీవ్రమైనటువంటి మార్పుల్ని మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం చాలా క్లైమేట్లో చాలా మార్పులు రావడము ఇవన్నీ అనేసి మనకి తెలుసు. అది కాదు విషయం. కానీ వాటి మీద మనకి కంట్రోల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయో దాని మీద మనకి కంట్రోల్ అనేటువంటిది ఉండదు. అలాగే ఎప్పుడు ఆర్క్టిక్ అంటార్క్టిక్లో మంచు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కరిగిపోతున్నాయి అంటున్నారు. దాని మీద మనకేం కంట్రోల్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా ఉండదు, కానీ ఇండైరెక్ట్గా 100% ఉంది. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి వాతావరణ మార్పుని ఏమంటున్నారంటే మ్యాన్ మేడ్ క్లైమాటిక్ చేంజ్. ఈ మన భూమి అనేటువంటి ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దీంట్లో మార్పులు వస్తూనే ఉన్నాయి, కానీ అవి సహజ సిద్ధంగా జరిగినటువంటి ప్రాకృతిక మార్పులు. ఆ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది న్యాచురల్గా జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్, ఇప్పుడు వస్తున్నటువంటి పర్యావరణ మార్పులు, దీనికి కారణం మనిషి. అందుకే దీన్ని అంటున్నారు మ్యాన్ మేడ్ క్లైమేట్ చేంజ్. మనకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ వల్ల, విపరీతమైనటువంటి నాయిస్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, దీని అన్నిటి వల్ల కూడా మనిషి క్రియేట్ చేసినటువంటి ఈ పొల్యూషన్ వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. కానీ దీని అంతటికీ కూడా కారణం మనిషి యొక్క ప్రకృతి. మనిషి యొక్క ప్రకృతే బయట ప్రకృతిని నిర్దేశిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన ఇల్లుంది, మన ఇంటి బయట ఒక వీధి ఉంది. ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పి పాపం ఎన్నో కోట్లు ఖర్చు చేసి దీనికి జోనల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ని పెట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దీని డ్యూటీలో పెట్టి మొత్తం అంతా పాపం చాలా క్లీన్గా చేసి, మంచి మంచి రైల్వే స్టేషన్స్ అయితే ఏంటి, బస్ స్టాప్స్ అయితే ఏంటి, చాలా క్లీన్గా చేసి, ఎక్కడ తడి చెత్తకు వేరే చెత్తబుట్ట, పొడి చెత్తకు వేరే చెత్తబుట్ట పెట్టారు. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే కార్పొరేషన్ వాళ్ళు చెత్తబుట్టలు తెచ్చిచ్చారు ప్రతి ఇంటికి. ప్రతి ఇంటికి 2 రంగుల చెత్తబుట్టలు ఇచ్చారు. ఒకటి నీలం రంగు ఒకటి, ఒకటి ఆకుపచ్చ రంగు ఒకటి, బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. అమ్మ ఇందులో తడి చెత్త వేయండి, ఇందులో పొడి చెత్త వేయండి అని. సో ఇంత ఇనిషియేటివ్ గవర్నమెంట్ అనేటువంటిది తీసుకుంది. దీనికోసం చాలా అవార్డ్స్, బెస్ట్ క్లీన్ సిటీ అవార్డు ఇచ్చారు, విలేజెస్కి కూడా ఇచ్చారు, పంచాయతీస్కి కూడా అవార్డు ఇచ్చారు. కానీ ఇన్ని చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం రోడ్డు మీదకి వెళ్తూ మనం కారులో వెళ్తున్నాం. మనం అప్పుడే ఏదో ప్యాకెట్ తిన్నాం, 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి కదా, తిన్నాం. తిని ఆ కవర్ రోడ్డు మీద పడేసామనుకోండి, అది ఎవరి ప్రాబ్లం? ఎందుకు మనం పడేస్తామా అంటే అది నేను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అది నా పని కాదు కదా. అదే నేనే క్లీన్ చేయాల్సి వస్తే మన ఇంట్లో పడేసుకుంటామా? మన ఇంట్లో ఏం చేస్తాము? లేసే వరకు చేతిలో పట్టుకుంటాం, లేచిన తర్వాత వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం. ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి. అయితే మీరు అనుకోవచ్చు, రోడ్డు నాది కాదు కదా సిస్టర్, నేనెందుకు పట్టించుకోవాలి అని. కానీ రోడ్డు మీద ఎవరన్నా అరటిపండు తొక్క వదిలేస్తే పడేది మాత్రం మనమే, అవునా కాదా? అప్పుడు మనం అనలేం రోడ్డు నాది కాదు కదా, అరటిపండు తొక్క మీద నేను ఎందుకు పడ్డాను అని చెప్పేసి. అలాగే ఎన్నో బీచెస్ని చాలా క్లీన్ చేశారు. బీచెస్లో ఉన్న చెత్తని అంతా తినేశారు. కానీ తర్వాత మనం బీచ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అక్కడ ఏదో ఒక పాప్కార్న్ ఒక 20 రూపాయల పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కుంటాం, లేదంటే ఒక డ్రింక్ బాటిల్ కొనుక్కుంటాం, తిని అక్కడే ఇసిరేసి వచ్చేస్తాం. అది మానవ ప్రకృతి. మీరు అడగచ్చు, ఇంత చిన్న చిన్న వాటి వల్ల అంత ప్రాబ్లం వస్తుందా సిస్టర్ అనేసి. యాక్చువల్గా క్లైమేట్ చేంజ్కి కారణమైనటువంటివి ఓకే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవంతా కూడా చాలా కాలుష్యాన్ని రిలీజ్ చేస్తున్నాయి. బట్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్, అంటే ఒక వ్యక్తిగత స్థాయిలో కూడా
మనం చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న పొల్యూషన్స్ వల్ల కూడా ప్రకృతి అనేటువంటిది చాలా సఫర్ అవుతుంది. కాబట్టి మన యొక్క ప్రకృతి, మన యొక్క ప్రవృత్తి ఎంతవరకు అయితే పరివర్తన చెందదో బయట పర్యావరణంలో కూడా మార్పు అనేటువంటిది రాదు. అందుకే ఆధ్యాత్మికతలో ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రకృతిని ప్రేమించడం. మీరు ఏ ఆధ్యాత్మిక ఆశ్రమానికైనా వెళ్ళండి, అక్కడ కంపల్సరీగా అనేక చెట్లు, వృక్షాలు ఉంటాయి. అవి కేవలం అందం కోసం పెట్టరు వాళ్ళు, వాటిని చాలా ప్రేమగా పాలన చేస్తారు. ఎక్కడెక్కడో లేనటువంటి చాలా రేర్ మొక్కలు, చెట్లు, వృక్షాలని కూడా అక్కడ పెంచుతూ ఉంటారు. అలా ఖచ్చితంగా గోశాల ఉంటుంది. గోశాలలో గోవుల్ని ఎంత ప్రేమగా పెంచుతారు వాళ్ళు. ఎందుకు అంటే ప్రకృతి మనిషి కలిపి జీవించినప్పుడే మన యొక్క ఈ భూమి ఏదైతే ఉందో ఇది సుసంపన్నంగా ఉండగలుగుతుంది. మన అవసరం జంతువులకు ఎంత ఉందో జంతువుల అవసరం మనకి ఇంకా ఎక్కువ ఉంది. వాస్తవంగా జంతువులకు మనుషుల అవసరం లేదు. వాస్తవంగా మనుషులకే జంతువులు కావాలి. అలాగే మొక్కలకు మనుషుల అవసరం లేదు, మనిషికే మొక్కల అవసరం ఉంది. కాబట్టి ప్రకృతికి మనిషికి చాలా ఒక సమన్వయమైనటువంటి జీవితం అనేటువంటిది ఆధ్యాత్మికత మనకి నేర్పిస్తుంది. అందుకే చూడండి, వర్షాలు పడకపోతే యాగాలు చేస్తారు. ఎలాగొస్తే వర్షాలు పడి యాగాలు చేస్తే వర్షాలు ఎలాగొస్తుంది? వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇట్ ఈస్ ఆల్ దట్ హీట్ దట్ ఈస్ జనరేటెడ్. ఆ వేడి ఏదైతే పుడుతుందో దానివల్ల వర్షాలు అనేటువంటివి పడతాయి. కాబట్టి ఈ విధంగా మన యొక్క ప్రకృతి, మన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని చాలా చాలా ప్రభావితం అనేటువంటిది చేస్తుంది. అలాగే పర్యావరణంలో ఉన్నటువంటి పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశం, పృథ్వీ, నీరు, వాయువు, అగ్ని, ఈ 5 తత్వాలు బయటే కాదు మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని మినరల్స్ ఉన్నాయి? సోడియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, అన్ని రకాల ధాతువులు మన శరీరంలో ఉన్నాయి. అంటారు కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉందండి అని అంటారు. ఆడవాళ్ళలో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందని ఎనీమియా అంటారు. అలాగే సోడియం, పొటాషియం లెవెల్స్ తక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు చాలా డిజీగా అయిపోతాం, కింద పడిపోతాం. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తారు, లేదంటే ఉప్పు పంచదార కలిపి నీళ్ళు ఇస్తారు. అందువల్ల సోడియం పొటాషియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఎక్కువ అరటిపళ్ళు పెడతారు పొటాషియం తక్కువైంది. సో భూమిలో ఏవైతే ధాతువులు ఉన్నాయో ఆ ధాతువులన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. అలాగే శరీరంలో నీరు చాలా ఎక్కువ శాతం ఉంది. అందుకే పాపం చాలామందికి ఊబ శరీరం ఉంటుంది. అదంతా కొవ్వు కాదు, కొంతమంది శరీరంలో నీరు ఎక్కువ ఉండిపోతుంది. దానివల్ల నీరు ఎక్కువైపోయిన కారణంగా వాళ్ళు పాపం తినడానికి ఏమీ తినకపోయినా కూడా వాళ్ళ బాడీ చాలా లావుగా ఉంటుంది. వాళ్ళకి ఆయాసం చాలా త్వరగా వస్తుంది, చాలా త్వరగా చెమటలు పడతాయి. సో నీరు కూడా మన శరీరంలో చాలా ఉంది. ఇంకా శ్వాస లేనిదే శరీరమే లేదు. మనం స్వచ్ఛమైన ప్రాణవాయువుని పీల్చుకోకపోతే కొన్ని నిమిషాలు చాలు శరీరం అంతమైపోవడానికి. అలాగే అగ్ని, ద మెటబాలిజం దట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ, మన శరీరంలో జరిగేటువంటి అన్ని జీవ ప్రక్రియలకి కారణం మెటబాలిజం. అంటే అదొక రకమైన అగ్ని. అందుకే జఠరాగ్ని అని అంటారు. ఆకలేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? పొట్టలో ఏదో మంట ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే పిల్లలు ఎప్పుడన్నా బాగా అల్లరి చేశారనుకోండి ఏమంటారు? కడుపు కాల్చితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అంటారు. అంటే అగ్ని. ఎంతెంత ఈ మెటబాలిజం బాగుంటే మన శరీరంలో అన్ని ప్రక్రియలు అంత బాగా తయారవుతాయి. కాబట్టి మన శరీరం అనేటువంటిది 5 తత్వాలు ఎంతెంత శుద్ధంగా ఉంటే మన శరీరం కూడా అంతే శుద్ధంగా ఉంటుంది. ఎందుకు ఆధ్యాత్మికతలో ప్రకృతికి దగ్గరగా ఉండాలని ఎందుకు చెప్తారు? ఎంతెంత అయితే మనం ఆ స్వచ్ఛమైనటువంటి గాలిని మనం పీలుస్తామో శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. స్వచ్ఛమైన జలాన్ని ఎంతవరకు మనం తాగుతామో శరీరంలో అనవసరమైనటువంటి అనారోగ్యాలు రావు. ఎక్కువలో ఎక్కువ బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం వాటర్. పొల్యూటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీరు వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఇంక దేంతోనూ రావు. అందుకని అట్లీస్ట్ నీళ్లు కాచి చల్లార్చుకున్నా తాగమని చెప్తారు.
సో జల కాలుష్యం అనేటువంటిది మనకే ప్రమాదం. అలాగే భూమిని మనం కలుషితపరుస్తున్నాం. భూమిని కలుషితపరచడం వల్ల రైతులు ఏం చేయాల్సి వస్తుంది? పాపం వాళ్ళు విధి లేక వాటికి బాగా మందులేసి పెంచాల్సి వస్తుంది. ఎందుకు? భూమిలో సారం లేని కారణంగా. అలా బాగా మందులేసిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎవరు తింటున్నారు? ఫైనల్గా మళ్ళీ మనమే తింటున్నాం వాటిని. అలాగే ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం చూస్తూ ఉన్నాం మనం. ఢిల్లీ ఆ టైంలో చిన్న పెద్ద అందరూ మాస్క్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. కరోనా వల్ల కాదు, బికాస్ ద ఎయిర్ ఈజ్ సో పొల్యూటెడ్. సో మనకు అనుకోవచ్చు ఈ 5 తత్వాల వల్ల నాకేం ఉపయోగము అని చెప్పి. కానీ మనం పడుకున్నా, లెగిసినా, ఏం చేసినా ఈ 5 తత్వాల యొక్క ప్రభావం మన మీద ఉంది. అందుకే ఆధ్యాత్మికతలో మనం ఈ 5 తత్వాల్ని మనం పూజిస్తాం. అగ్నితత్వాన్ని మనం పూజిస్తాం. ఉదయాన్నే లెగిసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆ సూర్యదేవుణ్ణి మనం పూజిస్తాం. మనం యోగాలో కూడా సూర్య నమస్కారాలు అని చెప్పారు. సూర్య నమస్కారంలో యాక్చువల్గా ప్రతి ఏవైతే 12 పోజెస్ ఉన్నాయో ప్రతి దానికి ఒక బీజాక్షరం ఉంది, ఒక బీజ మంత్రం అనేటువంటిది ఉంది. అలాగే సూర్య నమస్కారానికి ఒక మంచి మంత్రం ఉంది. ఓం హిరణ్మయేన పాత్రేణ సస్యశాపిహితం ముఖం తత్వం పూషణ పావరును సత్యధర్మాయ దృష్టయేత్ అనేసి. సో అక్కడ కూడా మనం సూర్యదేవుణ్ణి ఆహ్వానించి మనం సూర్యుడికి ఫేస్ చేస్తూ ఈస్ట్ డైరెక్షన్లో నిల్చొని సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే మీరు ఏ దేవాలయానికన్నా వెళ్ళండి, నవగ్రహాలు లేని దేవాలయాలు అనేటువంటివి ఉండవు. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో ఏదన్నా కొంచెం బ్యాడ్ టైం వస్తే అంటారు గ్రహాలు మీకు అనుకూలంగా లేవు, నవగ్రహ పూజ చేయించండి, నవగ్రహాన్ని శాంతింపచేయండి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, అది ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ ప్రాజెక్ట్. అండ్ ఆధ్యాత్మికత యొక్క ప్రతి అంశము దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. సాత్విక ఆహారం, ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆహారం. మితాహారం. అలాగే మన చుట్టూ వీలైనంత వరకు ప్రకృతి చుట్టూ మనం నివసించడం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు తాగడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. సాత్విక ఆహారం అంటే కేవలం శాకాహార భోజనం ఒక్కటే సాత్విక ఆహారం కాదు. భలే నేను శాకాహార భోజనం తింటూ ఉండొచ్చు, కానీ నేను ఎలాంటి వాతావరణంలో తింటున్నాను, ఎలాంటి ఆలోచనలతో తింటున్నాను, ఏం చూస్తూ తింటున్నాను, ఏం వింటూ తింటున్నాను, ఎలాంటి సాంగత్యంలో తింటున్నాను, ఎలాంటి పర్యావరణంలో తింటున్నాను, ఇవన్నీ కూడా సాత్విక ఆహారంలో భాగమే. అందుకనే మన సనాతన ధర్మం మనకి ఏ విధంగా భుజించాలని చెప్తుంది. నేల మీద కూర్చోవాలి, అరిటాకులో తినాలి, అన్నపూర్ణ మంత్రం కానీ భోజన మంత్రం కానీ చెప్పుకొని పరమాత్మని స్మృతిలో ముందొక ముద్ద భగవంతుడికి పక్కన పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి. సో భోజనం అనేటువంటి ఈ ప్రక్రియలో కూడా ఎంతో ఆధ్యాత్మికత ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళు తిన్నింది వాళ్ళకి వంట పట్టేది. ఇప్పుడు సగం మనం తినేది మనకి ఎందుకు వంట పట్టదు? మన ధ్యానం ఎక్కడో పెట్టుకుని మనం తింటూ ఉంటాం. సో మనకు ఆకలి తీరిందో తెలీదు, తీరలేదో మనకు తెలీదు. ఎక్కువ తిన్నామో తెలీదు, తక్కువ తిన్నామో తెలీదు. బాగుందంటే ఓవర్గా తినేయడం, బాగోలేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకుని తినడం. సో అస్సలు మనసుని ఇంత పిసరు కూడా కంట్రోల్ చేయడానికి మనము ఇంత పిసరు కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు. పైగా ఏమనుకుంటాము, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అనుకుంటాం. కానీ అసలు యాక్చువల్గా ఏం ఎంజాయ్ చేస్తున్నాం మనం? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఈ ఫుడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం. వెళ్తాం ఒకరోజు హోటల్కి వెళ్ళి మనకు నచ్చింది తినేస్తాం. దాని ఎఫెక్ట్ తర్వాత ఎన్ని రోజులు పడతాం, ఎన్ని రోజులు ఈనోలు తాగుతాం, ఎన్ని రోజులు జీలకర్ర నీళ్లు తాగుతాం, ఎన్ని రోజులు వామ్ వాటర్ తాగుతాం. ఆదివారం హోటల్కి వెళ్ళిన దాని ఎఫెక్ట్ బుధవారం వరకు ఉంటుంది. ఏం లేదండి, మొన్న సండే హోటల్కి వెళ్ళి తిన్నాం, అప్పటి నుంచి నాకు కడుపు ఫుల్ అప్సెట్ అయిపోయింది. సో ఎంతెంతైతే మనం ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాల్ని మన జీవితంలో మనం అవలంబన చేసుకుంటామో ఇవి మన జీవితాన్నే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే ఆధ్యాత్మిక తాలూకా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధ్యాత్మికతలో ఇంకొక సిద్ధాంత సాధారణమైనటువంటి జీవితం, ఉన్నతమైన ఆలోచనలు. సాధారణమైన జీవితము అంటే ఏమీ లేకుండా దేహీ అని భిక్షాటం చేస్తూ ఉండడం కాదు. మనకు తెలుస్తుంది నేను అతి ఎప్పుడు చేస్తున్నాను అని చెప్పి. సౌకర్యవంతంగా జీవించడం వేరు, భోగ విలాసాల్లో జీవించడం వేరు.
సౌకర్యవంతంగా తప్పకుండా జీవించాలి, అసౌకర్యం పడుతూ ఇబ్బంది పడుతూ జీవించాలని కాదు. కానీ మనకు తెలిసిపోతుంది నేను ఆ సౌకర్యం లెవెల్ దాటి నేను భోగం లెవెల్కి వెళ్ళిపోతున్నాను అని. అంటే ప్లెజర్ సీకింగ్. ఆ ప్లెజర్ సీకింగ్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామంటే భోగాల్ని అనుభవించే లెవెల్కి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అప్పుడు మనం స్వయాన్ని మనం పాడు చేసుకుంటామో, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా పాడు చేస్తాం. ఒక్కోసారి చూస్తూ ఉంటాం, జస్ట్ పక్క సందులోకి వెళ్ళాలి, అది ఒక వ్యక్తే వెళ్ళాలి, దానికి ఇంత పెద్ద కారు తీస్తారు బయటికి. ఒక 2 వీలర్ మీద కూడా వెళ్ళొచ్చు, ఏదైనా నడుచుకుని కూడా వెళ్ళొచ్చు, కానీ కార్ తీసుకునే పక్క సందులోకి వెళ్ళడానికి కూడా కారు తీసుకునే మనం వెళ్తాం. ఇది మన ఇంటర్నల్ నేచర్. ఆ ఇంటర్నల్ నేచర్ అలా ఉన్న కారణంగా ఏం చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ బోలెడు పొల్యూషన్ క్రియేట్ చేస్తాం. జస్ట్ యూటర్న్ తీసుకుని వెళ్ళి పక్క వీధిలోకి వెళ్తే సరిపోతుంది, కానీ దానికి కూడా మనం ఇంత పెద్ద కారు ఒక ఎస్యూవీ తీసుకుని వెళ్తూ ఉంటాం. సో బికాజ్ అవర్ ఇంటర్నల్ నేచర్ ఈజ్ లైక్ దట్, మన అంతర్గతమైనటువంటి మన ప్రకృతి అలా ఉన్నటువంటి కారణంగా అదే మనం బయట కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో సింపుల్ లివింగ్, సాధారణమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితం. అయితే వెంటనే అంటారు, సిస్టర్ ఎవరికి సౌకర్యం, ఒకళ్ళ సౌకర్యం ఇంకొకరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు, నాకు సౌకర్యవంతంగా అనిపించింది మీకు లగ్జరీగా అనిపించవచ్చు కదా అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మనతో మనం నిజాయితీగా కూర్చుని మనతో మనం సత్యంగా కానీ మనం ఆలోచించుకుంటే మనకు తెలిసిపోతుంది, నేను లగ్జరీని నీడ్ కింద చేసేసుకున్నాను అని. అంటే విలాసాన్ని నేను ఒక అవసరం కింద నేను చేసేసుకున్నాను. ఎప్పుడైతే విలాసాన్ని మనం ఒక అవసరం కింద చేసుకుంటామో ఇప్పుడు ప్రతిదీ అవసరంగానే కనిపిస్తుంది. దానివల్ల కూడా పర్యావరణంలో ఎఫెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అలాగే పర్యావరణం పాడవడానికి ఉన్నటువంటి నెంబర్ 1 వికారం లోభం, దురాశ, అత్యాశ. దురాశ, అత్యాశ ఎంతైతే ఎక్కువ ఉన్నాయో చూడండి, ఎంతలాగా భూమిని తవ్వేస్తున్నారు, ఇంతలా తవ్వేస్తున్నారు. మళ్ళీ వర్షాలు పడినప్పుడు వాటర్ ఎక్కడికి ప్రాపర్గా వెళ్ళలేదు, బికాజ్ బిల్డింగ్ అయితే కట్టేస్తున్నారు, కానీ దానివల్ల ఏమవుతుంది, వాటర్కి దేనికి ఫ్లో అనేటువంటిది సరిగ్గా ఉండదు. తర్వాత కుళ్ళు నీళ్ళలో మళ్ళీ మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అత్యాశ, దురాశ, లోభము, ఈ గుణాలు ఎప్పటి వరకు అయితే ఉన్నాయో దీనివల్లే మనం పర్యావరణాన్ని చాలా చాలా కలుషితం చేశాం. కాబట్టి అన్ని పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, నాయిస్ పొల్యూషన్ అవ్వచ్చు, వీటన్నిటికీ మూలం ఏంటి, థాట్ పొల్యూషన్. ఆలోచనలలో కాలుష్యం, సంకల్పాలలో కాలుష్యం ఎప్పుడైతే ఉంటుందో అదే ధ్వని కాలుష్యం కింద, వాయు కాలుష్యం కింద, శబ్ద కాలుష్యం కింద అది తయారవుతుంది. అంటే మన ఆలోచనల్లో ఎంతెంతైతే సకారాత్మకత, దివ్యత, ఆధ్యాత్మికత అనేటువంటిది వస్తుందో అది మన జీవన శైలిలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది మన జీవన శైలిలో రిఫ్లెక్ట్ అవుతుందో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనందరం పెద్ద పెద్ద ఒక స్టేట్కో ఒక సిటీకో రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. నా వీధికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. నా ఇల్లు, నా ఇంటికి ఇటుపక్కన్న ఒక 2, ఇటుపక్కన్న ఒక 2 ఇళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. అది మన పరిధిలో ఉంటుంది. అలాగే నా జీవితాన్ని నేను ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గుడ్స్ తాలూకు వేస్ట్ ఎంత ఉందంటే ఇప్పుడు ప్రపంచంలో ఏం చేయాలో తెలియదు. నెంబర్ 1 వేస్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తాలూకు వేస్ట్. మనం ఒక సెల్ ఫోన్ వాడేసి పడేసి కొత్తది కొనుక్కుంటాం. ఆ పాత సెల్ ఫోన్ ఎలాగ ఇదవుతుంది? వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు పర్యావరణవేత్తలు, క్లైమేట్ సైంటిస్ట్ ముందున్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఈజ్ వేస్ట్ మేనేజ్మెంట్. చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోజు మన ఇంటి తాలూకు చెత్త తీసుకెళ్తారు. ఒక్కసారిగా తీసుకెళ్ళడం మానేశారు అనుకోండి, ఏమవుతుందో ఆలోచించండి. ఎలక్ట్రానిక్స్ తాలూకు కొంతమంది ప్రతి సంవత్సరం కొత్త ఏసీ కొనుక్కుంటూ ఉంటారు. పాత ఏసీ తీసేస్తుంటారు, కొత్త ఏసీ కొనుక్కుంటూ ఉంటారు. ఇలా కార్స్ కొత్త మోడల్ రాగానే పాత మోడల్ మనం రీసైకిల్ చేసేసాం అనుకుంటాం, కానీ అది ఏమవుతాయి, ఆ పార్ట్స్ ఏమవుతాయి, ఆ మెటీరియల్ ఏమవుతుంది?
సో వేస్ట్ మేనేజ్మెంట్. ఎందుకు వీటన్నిటికీ అగైన్ మూలం అదే సాధారణ జీవితం లేకుండా భోగ విలాసవంతమైన జీవితం ఉండడం. మనకు అంత భోగ విలాసవంతమైనటువంటి జీవితం ఉన్న కారణంగా మన జీవితంలో మనం సాధారణతను తీసుకొని రాలేకపోతాం. కాబట్టి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనం పర్యావరణాన్ని కూడా మనం చాలా చాలా కాపాడుకోవచ్చు. అందుకే మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నేచర్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెన్స్ అనేటువంటివి ఇస్తాయి. సింపుల్గా చూడండి, మన ఇంట్లో ఒకప్పుడు పవర్ కట్స్ ఉండేవి, ఇప్పుడు అదృష్టవశాత్తు పవర్ కట్స్ లేవు. మనం హాల్లో కూర్చుంటాం కానీ బెడ్రూమ్లో లైట్స్ ఫ్యాన్లు ఉంటాయి, అన్ని చోట్ల లైట్ ఫ్యాన్ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఏమనుకుంటే కరెంట్ బిల్లే కదా కట్టాలి అని. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పేయింగ్ ద కరెంట్ బిల్, ద ప్రాబ్లమ్ ఈజ్ సెక్యూరింగ్ కరెంట్. బిల్లు కట్టేసే స్తోమత మనకు ఉండొచ్చు, బిల్లు కట్టడం సమస్య కాదు, ఆ రిసోర్స్ ఈజ్ ద ప్రాబ్లం. ఆ వస్తువు లభించడం అనేటువంటిది ప్రాబ్లం. అండ్ మనం దేన్నైతే మాటికి వేస్ట్ చేస్తామో నెక్స్ట్ మనకి దానివల్లే నష్టం అనేటువంటిది ఉంటుంది. చూడండి, కొంతమంది ఆహారాన్ని చాలా వేస్ట్ చేస్తారు. ఏమనుకుంటాం, మన దగ్గర డబ్బు ఉంది కదా, ఎందుకు నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటాం. కానీ మనీ కాదు అక్కడ ఇష్యూ, ఇట్స్ ద రిసోర్స్, ఇట్స్ దట్ రైస్, ఇట్స్ దట్ సబ్జీ, ఇట్స్ దట్ వెజిటబుల్. పైగా దాని మీద మనకు ఉన్నటువంటి గౌరవం డబ్బుతో కొనుక్కునే వస్తువు కాదు అది, అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. చూడండి, మన గ్యాస్ సిలిండర్ గురించి మనం అసలు ఎప్పుడు ఆలోచించాం. మామూలుగా కొన్ని నెలల క్రితం గ్యాస్ సిలిండర్ కరువు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇళ్లల్లో పెట్టుకుని తాళాలు వేసుకున్నారు గ్యాస్ సిలిండర్కి. కొన్ని చోట్ల అయితే సిలిండర్స్ వెళ్తున్న వ్యాన్కి వెనకాతల సెక్యూరిటీ వ్యాన్ కూడా వెళ్ళింది. ఎందుకు, జనాలు కొట్టి సిలిండర్ లాగేసుకుంటారు అని చెప్పి. లేదంటే మామూలుగా సిలిండర్ అబ్బాయి ఒక ఆటోలో వేసుకుని వస్తాడు సిలిండర్స్. కానీ కొన్ని సిలిండర్స్ ఆ వ్యాన్స్ వెనకాతల సెక్యూరిటీ వ్యాన్స్ వెళ్ళాయి. డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరా? సో డబ్బు ఉంది కాబట్టి నేను వేస్ట్ చేయగలను అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థింకింగ్. మనకి ఏదైతే వస్తువు, వాట్ ఎవర్ రిసోర్స్, వాట్ ఎవర్ ప్రొడక్ట్ ఈజ్ దేర్, దాన్ని నేను ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటే, ఏ విధంగా అయితే మనం పిల్లలకు చెప్తాం కదా, టైం వేస్ట్ చేసుకోకండి అమ్మా, ఈ టైం మళ్ళీ రాదు, మంచిగా ఇప్పుడు చదువుకోండి అని మనం వాళ్ళని సమయాన్ని పొదుపుగా సమర్థవంతంగా వాడుకోమని చెప్తాం. సేమ్ విధంగా ప్రకృతిలో మనకు దొరికేవన్నీ కూడా మనం సమర్థవంతంగా వాడుకోవాలి. అవి ఎంత సమర్థవంతంగా వాడుకుంటే వాటి నుంచి మనకు అంతంత లాభం అనేటువంటిది మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటువంటి డిస్టర్బెన్స్ ఎవరినో పొలిటీషియన్స్నో వాళ్ళనే కాదు ఎఫెక్ట్ చేసేది, ప్రతి ఒక్కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. ముసలి ముతక, చిన్న పెద్ద, ధనిక పేద అనేటువంటి ఏ విధమైనటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రకృతి ప్రతి క్షణం అనుక్షణం ప్రభావితం చేసేటువంటిది పర్యావరణం. కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి అంటే ముందు మన థాట్ పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి. దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఉండడం అనేటువంటిది మనలో ఉండాలి. ఈ వేస్ట్ అనేటువంటిది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ దీనికి అన్నిటికీ డబ్బుకి ఏమీ సంబంధం లేదు, రైట్? సో కాబట్టి ఈ విధంగా మనిషి ప్రకృతియే పర్యావరణంలో ఉండేటువంటి ప్రకృతికి ఆధారం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.